ఆ విధమైనటువంటి పోరాటం ఉండాలి తప్ప మన హక్కులు ఇవి అంటే అసలు ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఇన్నటోడు కూడా ఉన్నాడా? 2.5 సంవత్సరాలలో అందరికంటే పని తక్కువైంది ఎవరికంటే మీకే. ఎందుకంటే గవర్నమెంట్ వచ్చినాక కన్స్ట్రక్షన్ చేసేవాడు ఎవడన్నా ఉన్నాడా? ఎవడన్నా కట్టడానికి సిద్ధంగా ఉండా? ఈ దోపిడీ దొంగలే దోచుకోనికే సరిపోతలేదు. కనీసం పేదవాని గురించి ఆలోచన చేసే శక్తి ఈ ప్రభుత్వానికి లేదు. ఇప్పుడు అందమైనటువంటి సెక్రటరియట్ భారతదేశంలో ఒక బ్రహ్మాండమైనటువంటి తెలంగాణ అంబేద్కర్ సెక్రటరియట్ మీరు లేకపోతే కట్టేదా? కాబట్టి ప్రతి దాంట్లో మీ పాత్ర ప్రధానమైనటువంటి. ఒకటేమో మంచితనంగా మన హక్కులు అడగాలి. మేము ప్రభుత్వానికి మన డిమాండ్స్ ముందు పెట్టాలి. ఇప్పుడు మనకున్నాయి పాత రేట్లు, కానీ ముడి సరుకుల రేట్లు ఎట్లా పెరిగిపోయినాయి మనకు అందరికీ తెలుసు. ఈరోజు ఐరన్ కానివ్వండి, నీకు ప్రతి అంశంలో కూడా రేట్లు విపరీతంగా పెరిగిపోయినాయి. కానీ మనకేమో పాత రేట్లు ఇస్తాం, చేస్తే చేయండి లేకపోతే లేదు అనే పద్ధతిలో ఉన్నది. మీకు 2 అంశాలు నేను చెప్తా. ఒకటి, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 15,000 మంది ఉన్నారని చెప్పాడు మా కృష్ణ. మీ కింద ప్రతి ఒక్కరు ఇంకొక 100 మంది కార్మికులు ఉన్నారని కూడా చెప్పాడు. అయితే సుధీర్ అన్న చెప్పినప్పుడు ఈ సెంట్రింగ్ తెలంగాణ రాష్ట్రం దేనికి మనం బాగుపడాలని సాధించుకున్నాం కదా. సుధీర్ అన్న చెప్పింది ఏంటి, బయటి వాళ్ళు వచ్చి ఇక్కడ సెంటరింగ్ చేస్తున్నారు కాబట్టి మనల్ని పట్టించుకునే పరిస్థితి లేదు, రేట్లు వాళ్ళు ఇష్టం ఉన్నట్టు చెప్తే వినాలి. అయితే ప్రభుత్వానికి ఒక 15 రోజులు సమయం ఇస్తాం. ఇవాళ రేపు అంటే అది జరిగేది కాదు. ఒకవేళ లేబర్ డిపార్ట్మెంట్ ద్వారా మనకు కావాల్సినటువంటి హక్కుల విషయంలో, ఆరోగ్యపరమైనటువంటి ఈఎస్ఐ కార్డు విషయంలో కానీ, లేకపోతే ఎవరైనా చనిపోతే మరి కాంపన్సేషన్ విషయంలో కానీ, ఈ 51 రూపాయలు పెంచే విషయంలో కానీ 15 రోజులు టైం ఇచ్చిన తర్వాత మీరందరూ ఒక జాయింట్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేసుకోండి. కృష్ణ గారు అధ్యక్షుల వారు మీకు చెప్పేది, మీరేం చేయాలంటే కూర్చోండి. మీరేం చేయాలి, అందరూ కూర్చోవాలి. కూర్చొని అందరూ 86 అసోసియేషన్లు జోన్ల వాళ్ళతో మీరు ఒక అగ్రిమెంట్ చేసుకోండి. ఒకటి, ఒక 2-3 నెలల పాటు మొత్తం మన కన్స్ట్రక్షన్ ఫీల్డ్ని బంద్ చేయండి. బంద్ చేసిన తర్వాత ఎవరైతే వేరే ప్రాంతాల నుంచి వస్తుండ్రో వాళ్ళ పని కూడా మీరే బంద్ చేయాలి. ఒకవేళ పోలీస్ కేసు అయితే, ఒక్కరి మీద కేసు అయినా ఈ 10,000 మంది ఆ పోలీస్ స్టేషన్ మీద వాలిపోవాలి. అప్పుడు గవర్నమెంట్ కాదు కదా వాళ్ళ అప్పదిగి వస్తుంది. మనలో ఐక్యమత్యం అనేది కొన్ని ఇంకా 2.5 సంవత్సరాలు ఆగమని చెప్తలేం, మన కర్మ కాబట్టి ఆగాలి. ఇప్పటి వరకు అయితే పోరాటం చేద్దాం, ఎంతవరకు సాధించగలుగుతామో అంతవరకు సాధించుకుందామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంత ఉధృతమైనటువంటి కార్యక్రమాన్ని మరి గ్రేటర్ హైదరాబాద్ నలుమూలల నుండి మీ యొక్క 86 జోన్ల నుంచి వచ్చేసినటువంటి తెలియజేస్తా ఉన్నాం. కానీ ఇక్కడ మొత్తం కలిపితే 2,500 మంది ఉన్నారు. మీరు వేయించుకోండి పోయినాక లెక్క. తర్వాత మీటింగ్లు పెడితే, ధర్నాలు చేస్తే, అసెంబ్లీ ముట్టడి చేస్తే మీ 15,000 మందితో పాటు ఒకే పుస్తకారికం ఎంబడి ఉన్న 100 మంది కూడా రావాలి. ఎందుకంటే మన శక్తి ఏందో ఈ ప్రభుత్వాన్ని కన్ను తెరిపించడానికే ఉపయోగపడుతుంది. అంతేగాని ఇప్పుడు నా పని పోతుంది, నేను పని చేసుకునే పరిస్థితి లేదంటే
2.5 సంవత్సరాలలో ఏం అద్భుతాలు ఏం జరగలే, ఎక్కడ కూడా అద్భుతాలు జరగలే. ఈ మేస్త్రీ వ్యవస్థ కూడా పక్కన పోయి డైరెక్ట్ గవర్నమెంట్ నుంచి కానీ ప్రైవేట్గా ఇల్లు కట్టేటోడు కానీ డైరెక్ట్ మీతో మాట్లాడేటువంటి వ్యవస్థ రావాలి. ఈ వ్యవస్థ వచ్చినప్పుడే అన్ని విధాలుగా ఉపయోగపడుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా మరి అమావాస్య అన్నారు, అమావాస్య రోజు గవర్నమెంట్ బంద్ ప్రకటించాలి అన్నారు. ఫస్ట్ ప్రైవేట్గా చేసే వాళ్ళు మాత్రం మీరు బంద్ ప్రకటన చేసుకోండి. గవర్నమెంట్ కూడా డిమాండ్ పెట్టండి. తప్పకుండా ఆ కార్యక్రమాన్ని కూడా మనం అన్ని విధాలుగా ముందుండి పోరాటం చేద్దామని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ నేను మరోసారి అభినందనలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ప్రభుత్వానికి కనువిప్పు కలగనికే మీరు ఇంత పెద్ద ఎత్తున ధర్నా పెట్టారు. రేపు దీన్ని కార్యాచరణ తయారు చేయండి. ఇచ్చేటి కావాలి మన హక్కును మనం సాధించుకోవాలంటే అసలు తెలంగాణలో కన్స్ట్రక్షన్ ఫీల్డ్ సెంట్రింగ్ వ్యవస్థనే బంద్ అయిపోయిందంటే ఎవరికి నష్టం? ఈ ప్రభుత్వానికి నష్టం కదా. కాబట్టి ఈ పద్ధతి ప్రకారం మీరు చేసుకొని పోండి. మొన్నటిదాకా 10 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి మేము మా అండదండలు ఉంటాయి. రెండోది వీళ్ళింటే సరే, లేకపోతే చూస్తా 2.5 సంవత్సరాలల్లో మన ప్రభుత్వం వస్తుంది. మీకు అందరికీ తెలుసు. నాకేమన్నా అనుమానం ఉందా? తప్పకుండా మన గవర్నమెంట్ వస్తుంది. ఆ రోజు మరి గవర్నమెంట్లోనే మేము కూర్చొని, నేను కూడా కూర్చొని లేబర్ కమిషనర్, లేబర్ అధికారులను అందరినీ పిలిపించి మిమ్మల్ని కూర్చోబెట్టి మీతో చర్చలు చేసిన తర్వాత ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడి, ఒకటి మన కాంపన్సేషన్ విషయంలో కానీ, ఈఎస్ఐ విషయంలో కానీ, ఇతరత్ర సమస్యల విషయంలో కానీ తెలంగాణలో మేము తప్ప వేరోడు పనిచేయడానికి వీలు లేదని ఇవన్నీ అంశాలని ప్రధానంగా ముందుపెట్టి మనం ఆ కార్యక్రమం చేద్దాం. ఇప్పుడు మీరు ఏదైతే కొట్లాడుతుండ్రో దాంట్లో కూడా మేము భాగస్వామ్యం అవుతాం. మీరేం చేయండి, ఈ రోజు కూర్చొని ఇంకా 4-5 రోజుల లోపల ప్రభుత్వం పిలుస్తుందా లేదు, ఇంకా 15 రోజుల్లో పిలుస్తుందా లేదా, మరి ప్రభుత్వానికి ఇక్కడ నుంచి మీరు ఒక హెచ్చరిక చేయండి. ఒకవేళ రాకపోతే మనం ఒక డేట్ మీరు ఫిక్స్ చేసి వచ్చే నెల ఈ తారీఖు నాడు చెలో సెక్రటరియట్ ముట్టడి కార్యక్రమాన్ని చేద్దాం. దీంట్లో ఎవరు వచ్చినా భయపడవలసినటువంటి అవసరం లేదు. భయపడితే తెలంగాణ వస్తుండేనా? తెలంగాణ రావడానికి మీరు కూడా కారణం కదా. కాబట్టి మధ్యలో పోలీసు వాళ్ళు ఆపుతుండొచ్చు, అరెస్ట్ అవుతుండొచ్చు. ఏమైతుంది? ప్రాణం తీస్తారా? కాబట్టి మరి మీ యొక్క సెంట్రింగ్ మేస్త్రీలు, గుత్తదారులు, మీ దగ్గర పనిచేసే లేబర్ అందరిని తీసుకొని సెక్రటరియట్ ముట్టడిగో 15వ తారీఖు నాడు మేము చేస్తున్నామని మీరు ఈ గవర్నమెంట్ ఎట్లా దిగిరాదో మేము చూస్తాం. అసెంబ్లీలో కూడా వీళ్ళని వదిలిపెట్టే సమస్య లేదు. వీళ్ళకి ఎట్లా అయిపోయిందంటే చోటును ముంగట శంఖం మోదినట్టు. ముఖ్యమంత్రి పదవి ఇస్తే తొండలు ఊగుతా అంటాడు, కిందేసి తొక్కుతా అంటాడు. అసలు ప్రభుత్వాన్ని నడిపించే విధానం ఏంది, తొక్కుడేంది, తొండలేంది? మీ అందరికీ నేను కోరేది ఒకటే, పోరాటం చేస్తే పోయేదేం లేదు. నిలబడి కొట్లాడాలి. నిలబడి కొట్లాడితే అన్ని సాధించుకుంటాం. వాళ్ళని అడుగుదాం. లేబర్ డిపార్ట్మెంట్ మీటింగ్ పెట్టినప్పుడు మీరు రేట్లు తెప్పించుకోండి, మా ముడి సరుకులకు సంబంధించిన రేట్లు తెప్పించుకొని ఎప్పుడో 10 సంవత్సరాల కింద ఉన్న రేట్లు ఎట్లా ఇస్తారని అడగాలి. దాని తర్వాత నేను కార్మికునే కదా, నాకెందుకు ఈఎస్ఐ కార్డు ఇవ్వవు? రెండోది, ఒక కార్మికుడు చనిపోతే లేకపోతే అతనికి దెబ్బ తగిలితే గవర్నమెంట్ బాధ్యత కదా. మాట్లాడితే ప్రజాపాలన అన్నట్ట. ఇది ప్రజాపాలన లెక్క ఉందా, రాక్షసుల పాలన లెక్క ఉందా?
కాబట్టి సోదరులారా, మీరు అనేకమైనటువంటి డిమాండ్స్ పెట్టారు. తప్పకుండా మన ప్రభుత్వం రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి శ్రీనన్న గారికి, వేదిక మీద ధర్నా చేస్తున్నటువంటి మా మిత్రులకు, ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమైనటువంటి సెంట్రింగ్ సభ్యులందరికీ, మా కళాకారులకు, మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. కొంత సైడ్లో రండి మీరు కూడా బాబు, అలా గెలిపే సైడ్లోకి వస్తాం. మీడియా మిత్రులకు కూడా అభినందనలు. కొంత సైడ్లో రండి అమ్మా. మన పోరాటం, మన హక్కుల కోసం జరుగుతున్నటువంటి పోరాటం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 86 ప్రాంతాలలో పక్కటువంటి సెంట్రింగ్ మిత్రులే కాకుండా వాళ్ళ దగ్గర కూడా కొన్ని వేలాది మంది కార్మికులు పనిచేస్తున్నారు. మరి భారతదేశంలో, ప్రపంచంలో గ్రేటర్ హైదరాబాద్ ఒక అందమైన నగరంగా తీర్చిదిద్దినట్లు ప్రధానమైనటువంటి భూమిక మీ అందరిది. సెంట్రింగ్ లేకపోతే, ఆ భూమికి పునాది వేసిన తర్వాత సెంట్రింగ్ వాళ్ళు లేకపోతే ఆ బిల్డింగే కట్టే పరిస్థితి ఉండదు అనేటువంటిది మనందరికి తెలుసు. అయితే నీకు ఇక్కడ ఉన్న మీ అందరికీ రిక్వెస్ట్ చేసేది ఒకటి ఏంటంటే, ఏదైనా కానీ ఒక కమిట్మెంట్ తోని మన సంఘాలు ఏర్పాటు చేసుకున్న తర్వాత ఒక ఐక్యత అనేది ఉండాలి. ఇది మన అందరి కుటుంబాలకు సంబంధించినటువంటి అంశం కాబట్టి ఒక నెల రోజులు పని లేకున్నా కానీ, బస్సులు ఉన్నా కానీ మనలో పోరాట పటిమ ఉండాలి. ఎవడో భిక్ష వేస్తాడు కాదు, ఎవడో భిక్ష వేస్తాడు మన హక్కులు తీర్చేది కాదు. మనము నిలబడి కొట్లాడినామనుకో వాడు అబ్బా కూడా దిగిరవాలి.